నాకు ఆనాడు బాగా గుర్తుంది. సత్యవేడి నియోజకవర్గంలో పాదయాత్ర చేసినప్పుడు కూడా పోలీసులు ఎలా ఇబ్బంది పెట్టారో మనందరూ గుర్చి స్టూల్ బిక్కుని వెళ్ళిపోయారు. స్వామి ఇక్కడనే మా భాష ఉండాలి. ఎక్కడున్నావా భాష? ఒక చేయి పైకి ఎత్తు. భాష అని ఏకంగా ఆనాడు నా సౌండ్ బాక్స్ పట్టుకునేవాడు, స్పీకర్ పట్టుకునేవాడు. నేను మైక్ పట్టుకుని మాడుతుంటే ఏకంగా భాషని కొట్టా. ఈ రోజు అదే పోలీస్ సోదరులు మనకు సెల్యూట్ కొడుతున్నారు. అదే ప్రజాస్వామ్యం గొప్పతనం. సెల్యూట్ కడుతున్నారని మాయలో పడకూడదండి, అది గుర్తు పెట్టుకోవాలి. నేను ఈ రోజు ల్యాండ్ అయిన తర్వాత చెప్పా, అన్నకు ఫోన్ చేసి చెప్పిన కారులో అన్న ఎస్పీ గారికి ఫోన్ చేసి చెప్పండి, ఇంతమంది భద్రతా సిబ్బంది నాకు అవసరం లేదు స్వామి. పాదయాత్రలో ఎవడేం చేయలేదు, అప్పుడు ఎవరు ఇవ్వలేదు, నాకు ఎవడేం చేయలేదు. ఇమ్మీడియట్ గా చెప్పండి ఎస్పీ గారికి, వాళ్ళు రిటర్న్ చేయమని హాయిగా ప్రశాంతంగా కార్యకర్తలు నన్ను కలవనియండి, నా కార్యక్రమం నన్ను చేయనియండి అని చెప్పడం జరిగింది. అది మనం మర్చిపోకూడదు. అధికారంలో ఉంటూ ప్రతిపక్షంలో ఉన్నట్టు వ్యవహరించాలి. ప్రజలకి దగ్గర అవ్వాలి, ప్రజల సమస్యలు తెలుసుకోవాలి, ప్రజల సమస్యలు పరిష్కరించే వరకు మనం పోరాడాలి. తేలిగ్గా అన్ని రావండి. ఈ రోజు విద్యాశాఖ మంత్రిగా అనేక కార్యక్రమాలు చేస్తున్నా, సంస్కరణలు తీసుకొస్తున్నా, సంఘాలతో చర్చిస్తున్నా. అన్ని అయిన తర్వాత మనం చేయగలుగుతాం. సో మనందరం అనుకున్న దానికి మాట్లాడాలి, చర్చించాలి, అప్పుడే సాధించగలుగుతామని అందరూ తెలుపుకుంటూ, నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ.